కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మరణించారనేటటువంటి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంతో పాటు ఆయన అభిమానులు గత 4 దశాబ్దాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన అందించినటువంటి ఎనలేని సేవ, ప్రజాసేవకు అంకితభావమైనటువంటి ప్రతి ఒక్కరూ ముద్రగడ వేసినటువంటి ముద్రను ఎప్పటికీ మర్చిపోలేరు. దేశవ్యాప్తంగా ఏ ఉద్యమాన్ని తీసుకున్నా కానీ కాపుల రిజర్వేషన్ కోసం ఆయన సాగించినటువంటి ఉద్యమం చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఆయన రాజకీయ పార్టీలతోని రాజీ లేనటువంటి ఏకైక అజెండా కాపుల సంక్షేమం, కాపుల అభివృద్ధి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాలలో మధుసూదన్ రెడ్డి గారు పనిచేశారు. ముద్రగడతో అనేకమైనటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు మనకి ఈరోజుతో పాటు లైవ్లో మధుసూదన్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు మరణించారనేటటువంటి వార్త ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దుఃఖాన్ని మిగిలించింది. మీరు ఎట్లా స్పందిస్తారు ఆయన? సార్, ముందుగా మీకు నమస్తే, ప్రజలకి నమస్తే. కాపు ఉద్యమ నేత కాదు సార్, ఆయన ప్రజా ఉద్యమ నేత అని పెట్టాలి. ఎస్, ఎందుకంటే కాపుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ ఒక్క వర్గాన్ని కానీ ఏ ఒక్క కులాన్ని కానీ కించపరచకుండా ఆయన లైఫ్లో తను నమ్మినటువంటి కాపు సామాజిక వర్గానికి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మహానేత సార్ ఆయన ముద్రగడ పద్మనాభం. మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒక పార్టీలో పుడతాడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఒక పార్టీలో పుట్టినటువంటి ఒక పార్టీ సింబల్లో రాజకీయ ప్రవేశం చేసి ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో లేకుంటే ఇంకోటిగానో ఒక ముందుకు పుట్టేటువంటి ఒక నాయకుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏ పార్టీలో పుట్టకుండా ప్రజల్లో పుట్టిన ఏకైక నాయకుడు అంటే ఈ ముద్రగడ పద్మనాభం. గ్రేట్. ఎందుకంటే ఇండిపెండెంట్గా తను ఏ పార్టీకి సంబంధం లేకుండా 1978లో ఇండిపెండెంట్గా కిర్లంపూడిలో గెలిచినటువంటి ఈ యొక్క మహానేత అని చెప్పాలి సార్. ఈ మహానేత ఆయనకి ఇంటి పేరు ముద్రగడ అని వచ్చిందే కానీ నిజంగా ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకున్నటువంటి ఒక మహానేతగా ఈరోజు నేను ఆయన్ని డిక్లేర్ చేస్తున్నాను సార్. ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే, ఏ పార్టీ అయినా సరే తను నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏదైనా చెడ్డ చేస్తానంటే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నా సామాజిక వర్గానికి మీరు చెడ్డ చేస్తున్నారు, నేను మీతో ఉండను అని చెప్పి విభేదించి బయటకు వచ్చేటువంటి ఒక నీతి నిజాయితీ నిక్కుచోటుగా ఉండేటువంటి ఒక మహానాయకుడు ముద్రగడ పద్మనాభం గారు సార్. మీరు చూసారంటే ఎవరైనా సరే ఎన్టీఆర్ కానించి చెన్నారెడ్డి గారి కానించి కాంగ్రెస్లో, బీజేపీలో, జనతా పార్టీలో, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక పార్టీల్లో కూడా ఆయన ఉండి తను నమ్మిన సామాజిక వర్గానికి తను నమ్మిన సిద్ధాంతాలకి ఎవరైనా సరే ఉపయోగపడుకుంటుంటే వెంటనే ఆ పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడిని కానీ నిర్మోహమాటంగా నిక్కచ్చిగా వ్యతిరేకించి ఆ పార్టీకి బాయ్ చెప్పేటువంటి ఒక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నేత సార్. ఇటువంటి మహానేత ఈరోజు మన ముందు లేడు అనడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక చీకటి రోజుగా మనం డిక్లేర్ చేస్తాం. ఏ విధంగా అయితే ఎన్టీఆర్ చనిపోయిన రోజు, ఏ విధంగా అయితే వైఎస్ఆర్ చనిపోయిన రోజు, ఏ విధంగా అయితే మహానేతలు చనిపోయిన రోజు ఉన్నాయో అదే విధంగా ముద్రగడ పద్మనాభం కూడా చనిపోయిన రోజును కూడా అదే విధమైనటువంటి రోజుగా మనం ఈరోజు పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సార్, ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రజా ఉద్యమాల్లో ఉద్యమ స్ఫూర్తితో ఎంతమందో నాయకుల్ని తయారు చేసినటువంటి మహానాయకుడిన ఇటువంటి నాయకుడు ఈరోజు మనలో లేదు అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం సార్. వాళ్ళ కుటుంబానికి కానీ అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి అనుచరులకు కానీ ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు తిరిగి కోలుకునేదానికి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను సార్. ఎస్పెషలీ ముందుకు అసలు చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది తీరని లోటు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ముద్రగడ పద్మనాభం లేనటువంటి యొక్క శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మా పార్టీ ఉంది సార్.
వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారి కుటుంబ సభ్యులకు వారి అభిమానులకు అందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఒకసారి ముద్రగడ పద్మనాభం గారికి నిల్చుని నేను నివాళులు అర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను సార్.